రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో శంకరయ్య అనే ఒక సాధారణ రైతు తన ఇద్దరు కూతుర్లతో ఆనందంగా జీవించేవాడు. సీత, గీత ఆ ఇంటి ఆనందం. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సీతా, గీతలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ జానకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అమ్మలేని ఆ ఇంట్లో శంకరయ్యే తల్లి, తండ్రి అన్నీ అయ్యాడు. పిల్లలకి అన్నం వండటం, వాళ్ళ జుట్టు దువ్వడం, స్కూలుకి పంపడం, అన్ని పనులు నిశ్శబ్దంగా చేస్తూ పిల్లల్ని పెంచేవాడు. సీతాగీతలు చదవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పుస్తకం తెరిస్తే వాళ్ళ ఇంట్లో వెలుగు కనిపించేది. కానీ కాలం గడుస్తూ ఆ ఇంట్లో ఒక ఆడమనిషి అవసరం ఉందని గ్రామ పెద్దలు మాటలు విని శంకరయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రత్తమ్మ. మొదట్లో రత్తమ్మ సీతాగీతలను బాగా చూసుకునేది. కానీ రోజులు గడిచే కొద్దీ మార్పు మొదలైంది. అమ్మాయిలకు చదువు ఎందుకు, ఇంటి పనులు నేర్చుకుంటే చాలు అని రత్తమ్మ రోజు అనేది. సీతాగీతలకు చదవాలని ఉంది, కానీ చెప్పే ధైర్యం లేదు. పుస్తకాలు చేతుల్లో ఉండాల్సిన చోట ఇంటి పనులు వచ్చాయి. ఒకరోజు చదువుతున్న పిల్లలు పుస్తకాలను రత్తమ్మ కోపంతో నేలకేసి పడేసింది. ఆ దృశ్యం శంకరయ్య గుండెను చీల్చివేసింది. కానీ అతడు మాట్లాడలేదు. తన మౌనం వల్లే ఇల్లు నిలబడుతుంది అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సీతా, గీతల దేవుడు ముందు కూర్చొని అమ్మ జానకి ఫోటోని చూస్తూ ఏమీ అడగకుండా నిశ్శబ్దంగా ప్రార్థించేవారు. అది చూసిన రోజు శంకరయ్యకు అర్థమైంది, తాను మౌనంగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా మౌనంగా మారిపోతుంది అని. ఆ రోజు రత్తమ్మ మళ్ళీ పిల్లల్ని స్కూలుకు వెళ్ళొద్దని అన్నప్పుడు శంకరయ్య తొలిసారి గొంతు ఎత్తాడు. కోపంతో కాదు, బాధతో. చాలు రత్తమ్మ, ఇక నా పిల్లల చదువును ఎవరూ ఆపలేరు అని గట్టిగా చెప్పాడు. ఆ రోజు శంకరయ్య మారాడు. పిల్లల్ని స్కూలుకి పంపించాడు. తానే వెంట తీసుకెళ్ళేవాడు. డబ్బులు తక్కువైనా వాళ్ళ చదువులో తగ్గకుండా చూసుకున్నాడు. కాలం గడిచింది. సీతాగీతలు చదువులో ముందుకు వచ్చారు. స్కూల్లో మంచి మార్కులు, బహుమతులు. టీచర్లు, గ్రామస్తులు అందరూ ప్రశంసించారు. ఆ మాటలు రత్తమ్మకు మనసులో తాకాయి. తన తప్పు అర్థమైంది. ఒకరోజు సీతాగీత దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది, మీ అమ్మ జానకిలా నేను ఉండలేకపోయాను, కానీ మీ భవిష్యత్తుకు అడ్డం నిలబడను. ఆ రోజు ఆ ఇంట్లో నిశ్శబ్దం కాదు, శాంతి వచ్చింది. చివరికి శంకరయ్య తీసుకున్న ఒక్క నిర్ణయం ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని మార్చేసింది. తండ్రి కర్తవ్యం కేవలం పోషించడం కాదు, అవసరమైతే తన ఇంట్లోనే వాళ్ళకి నిలబడి పిల్లల భవిష్యత్తును కాపాడడమే.